ఇందుకూరుపేట మైపాడు గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూములకు గురువారం రోజు నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ ఏడాది ఆలయానికి భారీగా ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మైపాడు గ్రామంలోని 373 సర్వే నంబర్లోని ఎకరా 49 సెంట్ల మాగాణి భూమి వేలంపాట స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యవసాయ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మరియు కమర్షియల్ అవసరాల కోసం వాడుకునే దురుద్దేశంతోనే పోటీపడి భారీ ధరకు పాడుకున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీనిపై ఆలయ అధికారి స్పందిస్తూ తాము ఈ భూములను కేవలం వ్యవసాయం కోసం వేలం వేశామని, ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారుల అనుమతితో చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని దేవస్థాన ఈవో తాతా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే మైపాడు గ్రామంలోని సర్వే నంబర్ 373 భూమికి ఏ అధికారి ప్రమేయం లేకుండానే రీసర్వేలో సబ్ డివిజన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎండోమెంట్ అధికారులు కొంత భూమిని కట్టబెట్టినట్లు కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ కూడా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవస్థానంకు తక్కువ అనుభవం కలిగినటువంటి కాలువమూల కండ్రిగా మరియు మైపాడు గ్రామంలోని భూములను బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. కాలువమూల కండ్రిలోని భూములు చేపల గుంపు కింద నిర్వహించగా మొత్తం 5 బిట్లకు గాను 5 ఎకరాల 63 సెంట్లకి 77,000 ఉంది గతంలో. ఇప్పుడు 1,21,000 వచ్చింది. అదేవిధంగా 14 ఎకరాల 64 సెంట్లకి 4,30,000 ఉంది. 5,27,000 వచ్చింది. 10 ఎకరాల 40 సెంట్లకు వచ్చి 2,06,000 గాను 3,77,000 వచ్చింది. 10 ఎకరాల 67 సెంట్లకు గాను గతంలో 1,65,000 గాను ఈ సంవత్సరం 1,75,000 వచ్చింది. 5 ఎకరాల 60 సెంట్లకి గతంలో 50,000 గాను ఈ సంవత్సరం 1,70,000 వచ్చింది. మొత్తం గతంలో ఈ పొలాలకి 9,28,000 వచ్చింది. ఈ సంవత్సరం నిర్వహించిన బహిరంగ వేలంలో 13,70,000 అనగా 4,42,000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా మాగాణి భూమి మైపాడు గ్రామంలో మాగాణి భూములకు బహిరంగ వేలం నిర్వహించగా ఎకరా 49 సెంట్లకు గాను గతంలో 22,000 ఉంది. ఈ సంవత్సరం 3,51,000 వచ్చింది. తర్వాత 3 ఎకరాల 42 సెంట్లు 52,000 గాను 55,000 వచ్చింది. ఒక ఎకరా భూమి 12 ఎకరాల 5 సెంట్లకు గాను 31,000 వచ్చింది. 6 ఎకరాలు మాగాణి భూమికి గాను గతంలో 30,000 గాను ఈ సంవత్సరం 31,000 వచ్చింది. గత సంవత్సరం 1,68,800 ఉంటే ఈ సంవత్సరం 4,68,000 అంటే పెరిగింది. 3,51,500 పెరిగింది. సార్, ఇప్పుడు అది మాగాణి భూమి కదా, 3,51,000 ఎలాగా పోయింది సార్? పాడుకున్నారు సార్ బహిరంగ. అది అంటే కమర్షియల్ బిట్ అని చెప్పి వ్యవసాయానికే పెట్టాను. అగ్రికల్చర్కి వాడకుండా కమర్షియల్ బిట్ కింద వాడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని పాట జరిపారని అన్నారు. ఇది మాగాణి భూమి కిందే పాటలు పెట్టారు. ఇప్పుడు దాంట్లో సాగు చేసుకోవచ్చు, కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చా? ఓన్లీ సాగుకే ఇచ్చింది. కమర్షియల్గా కానీ తేలుతుంటే దానికి ఏదైనా చర్యలు తీసుకోగలరా? అధికారులతో ఒకసారి మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి. అంటే కండిషన్స్ ఎలా ఉన్నాయి దాని ప్రకారమే వాళ్ళు వ్యవసాయానికి మేము వచ్చాం. వ్యవసాయం వరకు అంటే ఇప్పుడు అదే భూమిలో సాగు కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా దాన్ని చూపెడతా రియల్ ఎస్టేట్ చేస్తున్నారనేది ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఆ భూమిలోనే జరుపుతున్నాయి. ఆ భూమిని ఎట్లయినా మా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతైనా పాట పెట్టడం జరిగిందని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అది వ్యవసాయానికి ఇచ్చాము, వాళ్ళ ఉద్దేశాలు అటువంటివి ఉంటే అన్ని తప్పు. మేము వ్యవసాయానికి ఇచ్చాము కాబట్టి వ్యవసాయం కిందే వాళ్ళు ట్రీట్ చేయాలా, దాని మీద ఏమైనా పరిమితులు దాటితే దానికి తగ్గట్టు చర్యలు మేము తీసుకుంటాం. వ్యవసాయం చేయకుండా ఇదే విధంగా దాన్ని పునరావృతం చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది? డిపార్ట్మెంట్కి చెప్పి చేస్తాము, వ్యవసాయం కింద చేస్తాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.